అందరికీ ప్రైజ్లాడండి. నిర్గమాకాండం నుండి బైబిల్ క్విజ్. ఇది పార్ట్ 3. చాలా సింపుల్గా ఉంటుంది. మీ జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. క్వశ్చన్ నెంబర్ 1. ఐగుప్తు దేశంలో డాష్ అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి అహరోను, ఆప్షన్ సి గెర్షోము, ఆప్షన్ డి ఎవరూ కాదు. క్వశ్చన్ నెంబర్ 2. ఐగుప్తు దేశమందంతటా మహా డాష్ పుట్టెను. ఆప్షన్ ఏ భూకంపము, ఆప్షన్ బి తుఫాను, ఆప్షన్ సి ఘోష, ఆప్షన్ డి రోదన. క్వశ్చన్ నెంబర్ 3. సాయంకాలమందు డాష్ రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లాలి. ఆప్షన్ ఏ పక్షి రక్తము, ఆప్షన్ బి జంతువు రక్తము, ఆప్షన్ సి గొర్రెపిల్ల రక్తము, ఆప్షన్ డి మనిషి రక్తము. క్వశ్చన్ నెంబర్ 4. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు డాష్ బలి. ఆప్షన్ ఏ నైవేద్య బలి, ఆప్షన్ బి దహన బలి, ఆప్షన్ బి పరిహారార్థ బలి, ఆప్షన్ డి పస్కా బలి. క్వశ్చన్ నెంబర్ 5. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలో గాని డాష్ సంతతి అంతయు హతము చేసేదను. ఆప్షన్ ఏ ఆఖరి, ఆప్షన్ బి మధ్య, ఆప్షన్ సి తొలి, ఆప్షన్ డి ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 6. 7వ దినమున డాష్ సంఘముగాను కూడుకొనవలెను. ఆప్షన్ ఏ పరిశుద్ధ సంఘము, ఆప్షన్ బి పవిత్ర సంఘము, ఆప్షన్ సి మానవ సంఘము, ఆప్షన్ డి దేవుని సంఘము. క్వశ్చన్ నెంబర్ 7. డాష్ రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. ఆప్షన్ ఏ పులియని రొట్టెల పండుగ, ఆప్షన్ బి పొంగని రొట్టెల పండుగ, ఆప్షన్ సి పస్కా రొట్టెల పండుగ, ఆప్షన్ డి వారముల రొట్టెముల పండుగ. క్వశ్చన్ నెంబర్ 8. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలుగాక కాల్బలము డాష్ లక్షల వీరులు. ఆప్షన్ ఏ 7 లక్షలు, ఆప్షన్ బి 8 లక్షలు, ఆప్షన్ సి 9 లక్షలు, ఆప్షన్ డి 6 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 9. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము డాష్ సంవత్సరములు. ఆప్షన్ ఏ 430, ఆప్షన్ బి 530, ఆప్షన్ సి 630, ఆప్షన్ డి 330. క్వశ్చన్ నెంబర్ 10. ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు డాష్ సంతతి నాకు ప్రతిష్ఠించుము. అది నాదని యెహోవా చెప్పెను. ఆప్షన్ ఏ ఆఖరి, ఆప్షన్ బి ప్రథమ, ఆప్షన్ సి ద్వితీయ, ఆప్షన్ డి తృతీయ. క్వశ్చన్ నెంబర్ 11. డాష్ చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను. ఆప్షన్ ఏ ఆత్మ చేత, ఆప్షన్ బి శక్తి చేత, ఆప్షన్ సి బలము చేత, ఆప్షన్ డి బాహుబలము చేత. క్వశ్చన్ నెంబర్ 12. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు డాష్ సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఆప్షన్ ఏ గలిలియా సముద్రము, ఆప్షన్ బి ఎర్ర సముద్రము, ఆప్షన్ సి ఉప్పు సముద్రము, ఆప్షన్ డి ఐగుప్తు సముద్రము. క్వశ్చన్ నెంబర్ 13. మరియు మోషే డాష్ ఎముకలను తీసుకొని వచ్చెను. అబ్రహాము ఎముకలను, యాకోబు ఎముకలను, ఇస్సాకు ఎముకలను, యోసేపు ఎముకలను. క్వశ్చన్ నెంబర్ 14. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా డాష్ త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చెను. ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి అహరోను, ఆప్షన్ సి యెహోవా, ఆప్షన్ డి ఆత్మ. క్వశ్చన్ నెంబర్ 15. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే డాష్ను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఆప్షన్ ఏ రక్షణ, ఆప్షన్ బి కార్యము, ఆప్షన్ సి అద్భుతము, ఆప్షన్ డి ఆశ్చర్యము. క్వశ్చన్ నెంబర్ 16. యెహోవా మీ పక్షమున డాష్ చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఆప్షన్ ఏ కార్యము, ఆప్షన్ బి యుద్ధము, ఆప్షన్ సి పని, ఆప్షన్ డి ప్రయాణము. క్వశ్చన్ నెంబర్ 17. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని డాష్గా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆప్షన్ ఏ ఎండ, ఆప్షన్ బి మలినము, ఆప్షన్ సి పాయలు, ఆప్షన్ డి రక్తము. క్వశ్చన్ నెంబర్ 18. డాష్ సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి అహరోను, ఆప్షన్ సి ఫరో, ఆప్షన్ డి యెహోవా.
క్వశ్చన్ నెంబర్ 19. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి డాష్ వలె ఉండెను. బండ వలె, గోడ వలె, కవచం వలె. ఆప్షన్ డి ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 20. యెహోవా నీ ప్రజలందరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలందరికి చేరు వరకు నీ చేత ప్రగవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.